ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బొబ్బూరి శిరీష, బొబ్బూరి వెంకటస్వామి దంపతులతో పాటు 4 వార్డు మెంబర్లు మరియు సుమారు 200 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గ్రామంలోని మహిళలు, అభిమానులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మున్ని మధ్య ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, గతంలో చిన్న పొరపాట్ల వల్ల టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన వారందరూ ఇప్పుడు తెలుసుకొని మళ్లీ సొంత గూటికి చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. టీడీపీలోని ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ చేరికలు ఎన్నికల కోసం మాత్రం కాదని, గత సంవత్సరం నుండి పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం వారికి వారే స్వయంగా టీడీపీలోకి చేరడం జరుగుతుందని భూమా అఖిలప్రియ తెలిపారు. చంద్రబాబు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ టీడీపీ విజయం కోసం కృషి చేయాలని భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులను ఓడించడం కోసం స్వయానా వారి కుటుంబ సభ్యులే తమ మీద నమ్మకంతో టీడీపీలోకి చేరుతున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యేగా గెలిస్తే నేను గెలిచినట్టు కాదు, మీరు గెలిచినట్టు అని దొన్నిపాడు మండలంలో గతంలో కన్నా భారీ మెజార్టీతో గెలిపించాలని భూమా అఖిలప్రియ ప్రజల్ని కోరారు. అనంతరం బొబ్బూరు వెంకటస్వామి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా టీడీపీతో ఉండి కొన్ని ఒడిదుడుకుల వల్ల వైసీపీలోకి వెళ్లడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఎక్స్ సర్పంచ్, 4 వార్డు మెంబర్లతో సహా 150 నుండి 200 కుటుంబాల వరకు వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం జరిగిందని, తామంతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పలేదు చేసుకోవాలంట. ఊరలో గెద్దది 500 గ్రామాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయటం ఏమంటే, మేము గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో భూమా గుంపులో అనుగుణంగా 20-25 సంవత్సరాల నుంచి నడవడం జరిగింది. గత 5 సంవత్సరాల పాలనలో కొన్ని ఒడిదుడుకుల వల్ల సమస్యలని ఫేస్ చేయలేక తప్పని పరిస్థితుల్లో మేము వైసీపీ పార్టీలోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయి 2.5 సంవత్సరము ఏమి అనుభవించామనేది మాకు తెలుసు. నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా నేను బొబ్బూరు వెంకటస్వామి అనే ఎక్స్ సింగిల్ విండో ప్రెసిడెంట్గా చేశాను. నేను కొండాపురానికి 2 టైమ్స్ చేశాను. మా మిస్సెస్ ఇప్పుడు వైస్ సర్పంచ్గా విధులు కొనసాగిస్తుంది.
అదేవిధంగా ఇంకా వార్డు మెంబర్లు ఒక 4-5 వార్డు మెంబర్లు, మాతో పాటు ఎక్స్ సర్పంచ్లు, మా అనుచర వర్గం మొత్తము దగ్గర 150 నుంచి 200 ఇళ్ల వరకు ఉన్నాము. అందరము స్వచ్ఛందంగా అఖిలమ్మ తోటి నడవటానికి అందరము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమె అడుగుజాడల్లో నడవటానికి సిద్ధంగా ఉన్నాము. ఆమెని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంటే జై చంద్రబాబు నాయుడు, జై భూమా. చంద్రబాబు పరిపాలన ఆలోచన చేయాలని అందరూ కార్యకర్తలు కానీ జనం కానీ తండోపతండాలుగా అఖిలమ్మ గారి సమక్షంలో చేరటం జరుగుతూ ఉంది. మనం కూడా అందరము రేపు జరగబోయే ఎలక్షన్లలో ఆలోచన చేసుకొని ఎవరు ఈ 5 ఏళ్లలో పరిపాలన ఎట్లా సాగించినారు అనేది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే జనము మనకందరికీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయంలో అందరికీ అర్థమవుతున్నాయి జనాలకు అందరికీ. కాబట్టి తగు నిర్ణయం తీసుకొని ఈ జగన్ చేసే అప్పులు, జగన్ చేసే నిర్ణయాలు ఇప్పుడిప్పుడే 14,000 కోట్లు రుణం తీసుకున్నాడు. ఈరోజు పేపర్లు వేశారు. మార్చిలో సగం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మేలో సగం వస్తుందంటున్నాడు. ఇదంతా ఆయన ఖర్చు కిందనే వాడుకుంటే తప్ప చేసుకుంటున్నాడు. ఈసీకి భయపడిన ఈసీ ఎవడు రావాడు అంటున్నాడు. అందుకు కాబట్టి మనం ఎవడో తెలపాలి, మనం ప్రజలు ఏముందో తెలపాలి. చాలా రోజుల నుంచి అందరితో మాట్లాడడము జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ చేరికలన్నీ చేస్తున్నాం కాబట్టే ఈరోజు గ్రామాలలో ఖాళీ అవుతున్నాయని చెప్పి కూడా అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు ఆలగడ్డలో రాజకీయాలు అనేది గతంలో ఆలగడ్డ రాజకీయాలంటే 2 రాష్ట్రాల్లో ఒక గుర్తింపు, ఒక మర్యాద ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో రాజకీయాలు ఎంత నీచంగా తయారైనాయో, కమిషన్ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కబ్జా రాజకీయాలు, ఈ విధంగా ఆలగడ్డ రాజకీయాలు పేరు వచ్చిందంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి వీళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తారని ఎవరు కూడా అనుకోలేదు. మళ్ళీ బుద్ధుంటే వీళ్ళకు ఓట్లు వేయకూడదనే ఒక ఆలోచనలో ఆలగడ్డ ప్రజలు వచ్చేసారు. ఇంకా కార్యకర్తలు అయితే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. వాళ్ళకి ప్రతిరోజు మూటలు ముట్టిస్తే గాని అమ్మవారి దర్శనం కాదు. మూటలు అందకపోతే బోర్లు, రైతులకు బోర్లు వేరు. మూటలు అందకపోతే రోడ్లు వేరు. మూటలు అందకపోతే రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు లేదు. అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయినారు అనేది కూడా ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ గమనించినారు. విచిత్రమైందంటే ప్రతిపక్షంలో ఉన్న మేమెంత ఇబ్బందులు పన్నామో అధికారం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా అంతే ఇబ్బందులు పన్నారని మాకు ఇప్పుడు తెలిసింది.